ప్రీవియస్ వీడియోలో మనం వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే నేర్చుకున్నాం కదా. ఇఫ్ అంటే ఏంటి, ఎలిఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మ్యాచ్ స్టేట్మెంట్కి మనం కండిషనల్ స్టేట్మెంట్కి ఇఫ్ ఎల్స్ అంటే ఏమున్నాయో, వాటికి డిఫరెన్స్ ఏమున్నాయో ఈ వీడియోలో అనేది చెప్పుకున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ స్టేట్మెంట్ అనమాట. మనకి ఇఫ్ అండ్ ఎల్స్ ఏం జరుగుతుంది, ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్ ఆర్ ఒక ఫంక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. లేదు మనకి ఏది రన్ అవ్వకపోతే ఎల్స్లో ఏదైతే రన్ అవుతుందో అది రన్ అవుతుంది. మనం ఒక వేరియబుల్కి ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూకి ఆ కేస్ అనేది రాసుకుంటాం. ఆ కేసులో మనం ఏదైతే రాస్తాం అదైతేనే రన్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ ఏ అనే ఒక వాల్యూ తీసుకుందాం. దీని వాల్యూ 4 అనుకుందాం. ఇప్పుడు సింటాక్స్ ఏంటి, ఫస్ట్ మ్యాచ్ అనేది రాసుకోండి. మ్యాచ్ ఇక్కడ వేరియబుల్ని అయితే ఇవ్వండి, ఇచ్చి ఇక్కడ కాలని నొక్కండి. ఇప్పుడు కిందకు వచ్చి ఒక ట్యాబ్ అనేది ఇచ్చేయండి. కేస్ ఇది ఫస్ట్ కేస్ కాబట్టి కేస్ 1 కాబట్టి పెట్టుకున్నాం. కేస్ 1లో ఫర్ సపోజ్ మనకి కేస్ 1లో ప్రింట్ ONE1 అనేది ప్రింట్ చేద్దాం. ONE1 ఇది ఒక కేస్. నెక్స్ట్ కేస్ వచ్చేసి కేస్ 2, సెకండ్ కేస్ కాబట్టి కేస్ 2 అని పెట్టుకున్నాం. అండ్ ప్రింట్ 2 అని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ 2 ఇక్కడ మీరైతే ఏవైతే 1, 2 అని రాస్తారో అవి ఈ వాల్యూని మ్యాచ్ చేయాలన్నమాట. ఇవి ఎప్పుడైతే ఈ వాల్యూని మ్యాచ్ చేస్తాయో ఆ కేసులో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి రన్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 3 అంటే ఆ వేరియబుల్ ఒక వాల్యూ 3 అని అయితే ఏం ప్రింట్ చేయాలో కేస్ 3 అని రాస్తాం. కేస్ 3 ప్రింట్ 3 అండ్ కేస్ 4 ఇది మనకు వచ్చి రన్ అవుతుంది మాత్రం కదా. ఈ కేసులో 4 ఇచ్చాం కాబట్టి అండ్ ప్రింట్ 4 ఓకేనా. ఇప్పుడు ఇంకోటి కూడా రాసుకుందాం. కేస్ 5 ప్రింట్ 5. ఇప్పుడు 5 కేసెస్ అయితే కరెక్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకో కేసు రాసి చూద్దాం. అది 6 అయితే కాదు, కేస్ అండర్స్కోర్ అనమాట. ఈ కేస్ అండర్స్కోర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ 5 వాల్యూస్ ఇస్తాం కదా. కేస్ 1, కేస్ 2, కేస్ 3, 4, 5 అంటే ఇది 1 to 5 మధ్యలో ఏ నెంబర్ ఎంటర్ చేసినా ఏదో ఒకటి అయితే ప్రింట్ అవుతుంది. సపోజ్ ఆ 1 to 5 మధ్యలో కాకుండా వేరే వాల్యూస్తో అంటే ఆ రేంజ్లో కాకుండా మిగతా రేంజ్లో ఎంటర్ చేస్తే మనకేం కావాలి, ఇప్పుడైతే ఏం రాదు. అలా అంటే మనం కండిషన్ ఏం చేస్తామంటే కేస్ అండర్స్కోర్ అయితే పెట్టుకుందాం. ఈ కేస్ అండర్స్కోర్లో ఏదైతే రాస్తామో అది మనం ఈ 1 to 5 రేంజ్లో నెంబర్లో కాకుండా వేరే ఆ అండర్స్కోర్లో ఉన్న స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రింట్ ఏం రాదో అవుట్ ఆఫ్ రేంజ్ అనేది అయితే రాద్దాం. అవుట్ ఆఫ్ రేంజ్ ఓకేనా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనకి 4 అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే వాల్యూ 4 కాబట్టి.
పర్ సపోజ్ ఏ వాల్యూ 1 అని ఇచ్చుకుందాం. ఏ 1 అనేది అయితే ప్రింట్ అయింది. మనం దీన్ని ఇంకా కొంచెం బాగా చేయాలంటే యూజర్ ఇన్పుట్ అనేది యూజ్ చేద్దాం. మనం ఇప్పుడు ఇన్పుట్స్ ఇక్కడ ఇచ్చుకొని వాల్యూస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంట్ మీకు తెలుసు కదా ఇన్పుట్ ఎలా ఇవ్వాలో. ఇంట్ ఇన్పుట్ ఇక్కడ ఎంటర్ నంబర్, ఇక్కడ మనం 5 వరకు ఇచ్చుకున్నాం కాబట్టి 1 to 5 అని రాద్దాం. ఫ్రమ్ అని రాద్దాం. ఫ్రమ్ 1 to 10. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చింది కదా, ఏదో ఒకటి మనం ఎంటర్ చేసుకోవచ్చు. 5 ఎంటర్ చేస్తున్నాం. సో 5 అయితే మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్న వాల్యూస్ అయితే మనం ప్రింట్ చేసి చూద్దాం. మీన్స్ ఇన్పుట్ ఇచ్చి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. 7 ఇస్తున్నా. 7 ఇచ్చి ప్రింట్ చేస్తే చూసారా, మనకి ఆ రేంజ్లో లేదు కాబట్టి అవుట్ ఆఫ్ రేంజ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇది మ్యాచ్ స్టేట్మెంట్. అయితే అర్థమైంది కదా మ్యాచ్కి ఇఫ్కి డిఫరెన్స్. ఇఫ్లో ఏంటంటే కాంప్లెక్స్ కండిషన్స్కి మనం ఇఫ్ అయితే యూజ్ చేస్తాం. ఏ గ్రేటర్ దెన్ 1 అండ్ బి లెస్ దెన్ సి, అలా కాంప్లెక్స్ పెద్ద కండిషన్స్ అయితే ఇఫ్ అండ్ ఎల్స్ అయితే యూజ్ చేస్తాం. లేదు ఒక వేరియబుల్ చూస్తే ఆ వేరియబుల్స్కి ఇచ్చే ఇన్పుట్ మీద మనం ఇలా చైన్ అవుట్పుట్ అనేది డిసైడ్ అవుతుంటే మనం మ్యాచ్ అయితే యూజ్ చేసుకుంటాం. సో దట్ మనకి ఇఫ్ అండ్ ఎల్స్ అనేది ఈజీ అవుతుంది. ఇలాంటి చిన్న కేసులో కూడా మనం ఇఫ్ ఎల్స్ వాడితే మన కోడ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. అందుకని మనం మ్యాచ్ అనేది ఇక్కడ వాడతాం. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఏం చేద్దామంటే కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఒక కోడ్ని అయితే రాద్దాం. ఆ కోడ్తో మనం ఏం ఫైండ్ చేస్తాం, మీరు ఐపీఎల్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏ సీజన్లో ఏ టీం కప్ గెలిచింది మనకి ఈ కోడ్ అయితే ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ కింద ఈఎన్ అయితే ఇస్తాం. మనకి అవుట్పుట్ అయితే ఏం కావాలి, ఆ టీం పేరు కావాలి. ఇన్పుట్ వచ్చేసి మనకి ఏమి ఇద్దాం, ఇయర్ ఈక్వల్ టు, మనకి ఇయర్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఇన్పుట్ అనేది ఇద్దాం. ఎంటర్ హియర్. ఇప్పుడు ఇన్పుట్ అనేది రాసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్, మనం ఏ వేరియబుల్ తీసుకున్న ఇయర్ కదా, ఇయర్ రాసి ఇప్పుడు కేసు అయితే రాద్దాం. ఫస్ట్ ఏ టీం తీసుకున్నాం, సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ని తీసుకున్నాం. చెన్నై సూపర్ కింగ్స్ ఏ ఇయర్లో కప్ కొట్టిందంటే 2010. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, మీరు ఒక కేసుకి ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలంటే మీరు ఏం రాస్తారు, 2010 అని ఇచ్చి ప్రింట్ సిఎస్కే అని రాస్తారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే ఉంది, మల్టిపుల్ టైమ్స్ కప్ కొట్టింది. మీరు 2010కి ఒక స్టేట్మెంట్, 11కి స్టేట్మెంట్, 18కి ఇలా అయితే స్టేట్మెంట్లు రాయాలంటే కష్టం కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఐదుటిని ఒకే కేసులో పెట్టుకొని ఒక కామన్ అవుట్పుట్ని ప్రింట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ 2010 పక్కన ఈ లైన్స్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని వాడేద్దాం. దీన్ని వాడి ఇంకొక కేసు ఏందో మనం ఇస్తాం. నెక్స్ట్ 2018, 2012, 21, 23. ఓకే, ఇలా మనకి మల్టిపుల్ కేసులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు రాయొచ్చు. మధ్యలో లైన్ అయితే ఇవ్వరు అనమాట. ఇప్పుడు సింపుల్గా ప్రింట్ సిఎస్కే. ఓకే, నెక్స్ట్ కేసు ఏంటి, ఆర్సీబీ తీసుకుందాం. ఆర్సీబీ ఎప్పుడు కప్పు కట్టింది, 2025, 2026. ఓకేనా, ప్రింట్
ఆర్సీబీ. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ చూసుకుందాం. 2030, 2050, 2070, 2020. ఓకే, ప్రింట్ ఎంఐ. మీరు అన్ని టీమ్స్కి ఇలాగే రాసుకోవచ్చు. లైక్ కేఎస్ 2008 అని రాసుకొని ఆర్ఆర్ అని, కేఎస్ 2016 ఎస్ఆర్హెచ్ అని ఇలా రాసుకోవచ్చు. 2016 కేఎస్ 2008. సారీ. అండ్ యువర్ కేస్ ఫర్ లైన్ వచ్చేసి మన డెక్కన్ చేర్చెస్ మీద ఈసీహెచ్ and 2012, 2014, KKR. ఓకేనా. ఇప్పుడు యూజర్ అనేవాడు 2008 నుంచి 2026 మధ్యలో ఏ ఇయర్ అయితే ప్రింట్ చేస్తారో ఆ ఇయర్కి సంబంధించిన విన్నర్ అయితే మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ యూజర్ వేరే ఇయర్ని ప్రింట్ చేస్తే 2008, 2020 మధ్యలో ప్రింట్ చేస్తే 2005, 96 పెడితే అవి ఇంటి పట్టిస్తే మనం చెప్పాం కదా కేస్ అండర్ స్కోర్ అయితే యూజ్ చేస్తాం. కేస్ అండర్ స్కోర్ year should be in between 2008 and 2026. సో మనకైతే కోడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు రాశానంటే మీ మ్యాథ్స్ స్టేట్మెంట్ మీద మంచి గ్రిప్ అయితే అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ ఐడియాతో మీరు మ్యాథ్స్ స్టేట్మెంట్స్ ఐడియా అనేది యూజ్ చేసుకొని డిఫరెంట్ కోర్స్ అయితే రాసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఇయర్ అని వచ్చింది కదా, ఇక్కడ 2023 అని రాస్తే సిఎస్కి అయితే ప్రింట్ అయింది. నెక్స్ట్ 2025 ఆర్సీబీ అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు వేరేదైతే ఇద్దాం. 2008, 2019, 2026 మధ్యలో కాకుండా వేరే ఇయర్ అయితే ఇద్దాం. 2007 ఇద్దాం. ఓకే, ఇది మనకి చూపిస్తుంది అనమాట. ఇయర్ 2008 to 2026 మధ్యలో ఉన్న విన్నర్స్ అని చూపిస్తుంది. సో ఇలాంటి కోడ్స్ రాయడానికి మీకు మ్యాథ్స్ స్టేట్మెంట్ అయితే యూజ్ అవుతుంది. మ్యాథ్స్ స్టేట్మెంట్కి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం లూప్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని లూప్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.